Okay. Welcome, welcome everyone. Welcome to yet another video. Welcome to IPL ముచ్చట్లు. వచ్చేసి మళ్ళీ ఈ వీకెండ్ మొత్తం మిస్ అయింది. సో ఈ వీకెండ్ ఏం జరిగాయి మ్యాచెస్ దాని మీద ఒక చిన్న రివ్యూ. సో యా ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సాటర్డే రోజు. హలో. పంజాబ్ కేకేఆర్. పంజాబ్ కేకేఆర్. సాటర్డే మ్మ్. ఆ, పంజాబ్ కేకేఆర్. పంజాబ్ టూ కేకేఆర్ ఈజీ ఎట్లా పాయింట్స్ పోయినాయి వాళ్ళకి, పంజాబ్కి. సరదా గెలిచే మ్యాచ్ అది. వాళ్ళు సరదాగా చాలా గెలవాల్సిన మ్యాచ్ పాపం వాళ్ళు ఓడిపోయారు. అప్పటికే అది స్లో సర్ఫేస్ మీద వాళ్ళు మంచిగా 200 కొట్టారు కదా వాళ్ళు. ఆ, నాకు అదే కొంచెం పాపం అనిపించింది. ఓవర్స్ తగ్గినా వాళ్ళకి ఫేవరబుల్ అయ్యేది కొంచెం. అప్పటికి కొంచెం వర్షం పడి ఉంటది కదా, కొంచెం స్లో అయ్యేది ఇంకా బాల్. ఉమ్, ఉమ్. అదే. ఓపెనింగ్ మంచిగా ఇచ్చారు. చేతులరా ఉమ్, గెలుద్దాం అనుకుంటుంటే ఇంక పోయింది అది, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్. ఉమ్. నేను లాస్ట్ కి కనీసం అది 5 ఓవర్స్ యాక్చువల్లీ అయినా పెడతాను. ఒక ఇంటర్వ్యూలో ఉమ్, చెప్పు. కుదరలేదు. ఫ్లైఓవర్స్ కూడా ఫుల్ వర్షం వచ్చింది కదా. ఇంత అదే. ఇంటర్వ్యూలో నార్మల్ గా వాళ్ళిద్దరు మాట్లాడారు అంటుండే ఒక 15 ఎక్స్ట్రా పారే వచ్చింది స్కోర్. మ్యాచ్ ఉండాల్సింది జరుగుంటే మేము 185 అనుకున్నారంట వాళ్ళ టార్గెట్. 200+ వచ్చింది ఇంకా. అదే ఓపెనర్స్ చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు కాబట్టి. ఆ పిచ్ లో. ఎందుకంటే జనరల్లీ ప్రియాన్ షారియా లేదా ప్రభ్ సిమ్రన్ సింగ్ వాళ్ళు వచ్చి పవర్ ప్లే లోనే వాళ్ళిద్దరిలో ఎవరో ఒక వికెట్ పడిపోతుండే. ఆ, ఇప్పుడు ఏంటంటే ఓపెనర్స్ చాలా మంచిగా చాలాసేపు ఆడుకున్నారు. అందుకు సరే అట్లా. ఆ రోజు కోల్కతా వాళ్ళ దాంట్లో యూజువల్లీ లైక్ గ్రౌండ్ నాకు చాలా చిన్నగా అనిపిస్తారు. ఎందుకో తెలియదు. ఈడెన్ గార్డెన్స్ జనరల్ గానే చిన్నదే కదా. అంత పెద్ద గ్రౌండ్ ఏం కాదు. అవును. వాళ్ళు కొట్టేదానికి అసలు మరీ చిన్నగా అనిపించింది కదా. మరి ఉమ్, 30 కేజీలకు సిక్స్ వెళ్తున్నట్టు అనిపించింది ఆ రోజు. ఉమ్, అదే. ఆ రోజు కొంచెం ఏమంటారు, ఆ రోజు స్లో వికెటే ఉండే కానీ వీళ్ళు బ్యాటింగ్ ఎక్సలెంట్ చేశారు. టార్గెట్ చేసుకొని హర్షిత్ రాణాని కొట్టారు. చేతన్ సకరియా ఫస్ట్ ఓవర్ బాగుంటది కానీ తర్వాత కొట్టారు అతన్ని. అవును. అట్లా సర్లే. దాని నెక్స్ట్ మ్యాచ్ హర్షిత్ రాణాకి వెళ్దాం. ఎందుకు పెళ్ళి కుయ్యలే 2 ఓవర్స్ ఇచ్చి ఆపేశారు యాక్చువల్లీ అచేత్. అతను కొట్టించుకుంటున్నాడు రా ఈ మధ్య. అంత మంచిగా వెళ్ళకపోతున్నాడు. ఇంకా అంతేలే. ఒక మ్యాచ్ పడుతుందిలే అందరికి. సిరాజ్ కూడా బై తర్వాత తర్వాత మళ్ళీ ఏదో పికప్ అవుతారు. అదే అట్లా. అది ఇంకా సరే, నెక్స్ట్ మ్యాచ్కి వెళ్దాం. దాని నెక్స్ట్ మ్యాచ్ వచ్చేస్తే ఏంటి, నెక్స్ట్ మ్యాచ్కి వెళ్దాం. ఉమ్, ఒక్క నిమిషం. నా ఇంటర్నెట్ అన్స్టేబుల్ అంట. ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. దాని నెక్స్ట్ యా. మ్యాచ్కి వెళ్తే మన ఏంటి ఇది, ముంబై వర్సెస్ లక్నో మ్యాచ్. ఉమ్, ఏమనిపించింది ముంబై వన్ వర్సెస్ సైడెడ్ లక్నో? పెద్ద ఏం లేదు. ఇంట్రెస్టింగ్ వన్ అని సైడ్ ఏమనిపించలేదు నాకైతే పర్సనల్లీ. నాకేం ఇంట్రెస్ట్ అనిపించలేదు. చాలా అస్సలు డామినేట్ అనిపించలేదు చేసుకుంటూ ఇంట్రెస్టింగ్. ఆడారు అని అస్సలు మామూలుగా అనిపించింది. కాదు. ఆ, బ్యాటింగ్ నుంచి బౌలింగ్ దాకా మొత్తం బ్యాటింగ్ అయితే అసలు ఇంకా అది వచ్చిన ప్రతి ఒక్కడు కొట్టుతున్నాడు. ఉమ్, ఒక్కడొక్కడు కొట్టకుండా ఉన్నాడని లేదు. అదే. మధ్యలో తిలక్ పాండ్యా తప్ప ప్రతి ఒక్కడు ఉమ్, కొడుతున్నాడు. వన్ సైడెడ్ అంతా కంప్లీట్లీ. ఆడారు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత వన్ సైడ్ అనిపించింది. ఇంకా బౌలింగ్ లో ఇంకా అలా పవర్ ప్లేలో వికెట్లు దొరకంగానే, ఉమ్, వాళ్ళ 2 దాంట్లో వికెట్లు మయాంక్ దొరకంగానే యాదవ్ అయిపోయింది వచ్చాడు. గేమ్. ఏదైనా క్రేజీ చేస్తాడు అంటే, ఆఫ్ కోర్స్ ఇంజురీ తర్వాత వస్తున్నాడు కాబట్టి కష్టం అవుతుందని తెలుసు. ఏ, మరి ఉమ్, అందరినీ ఈక్వల్ గా కాదారు. ఒక్కరినని ఏం కాదు.
అందరినీ మ్యాచ్ బాదుకుంటూనే కదా, ఆడారు సో ఛత్రపతి. అట్లనే. అదే అదే అవును. పద్ధతిగా బాదారు అందరు. దాని తర్వాత లక్నో అంటావా, ఇంకెందుకు రిషబ్ బు- పంత్ నువ్వే చెప్పు వాడికి. బుమ్రా ఎక్సలెంట్ స్పెల్ కానీ ఎంతైనా. వాడికి అవునవును. ప్రెజర్, వాడు చాలా ప్రెజర్ లో ఉన్నాడు అరే పంత్ ఇప్పుడు. అదే ప్రెషర్లు ఉన్నాడు చాలా అంటే కరెక్టే. చాలా ప్రెజర్ లో ఉన్నాడు. కానీ వాడు అంటే అఫ్ కోర్స్ T20 ఎప్పుడు అంత క్రేజీ ఏం ఆడలేదులే ఎక్స్పెక్ట్ చేయడానికి. కనీసం ఆడలేదు. కొంచెం ఆయన కాకపోతే కన్సిస్టెంట్ గా ఆడతాడేమో అనుకున్నా. ఆడనప్పుడు అది తెలుస్తుంది కదా, జనరల్ మార్కెట్ ఫోర్సెస్ కి తెలుస్తుంది. ఈ మేనేజ్మెంట్ లవడాల మేనేజ్మెంట్ కూడా ప్రాపర్ తెలియాలి. మార్కెట్ ఫోర్సెస్ తెలుసు వాడంత ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ కాదని, ఊరికే 27 crores అనే ప్రైస్ ట్యాగ్ మీద వెళ్ళిపోవడం చాలా ఇది. ఫస్ట్ థింగ్, పర్ఫార్మెన్స్ రాకపోతే ఐపీఎల్ లాంటి లీగ్స్ లో ప్లేయర్స్ ని ప్రైస్ ట్యాగ్ మీద వెళ్ళిపోద్ది. టు బి ఉమ్, ఆనెస్ట్, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అంటే మన కెప్టెన్సీ సరే, బ్యాటింగ్ ఫస్ట్ కొన్ని ఇన్నింగ్స్ ఉంది, తర్వాత లేదు, కెప్టెన్సీ మీద కొట్టేస్తున్నాడు తెలియట్లా. ఉమ్, సేమ్ థింగ్ కోట్ ఫేస్ చేస్తున్నాడు అంటే వెంకటేష్ అయ్యర్. అవును. వెంకటేష్ ట్వంటీ త్రీ అయ్యర్కి అంత పాయింట్ సెవెన్ ఎందుకు ఫైవ్ వెళ్ళాడు. అంత ఆ, డబ్బులు ఎందుకు పెట్టారు అట్లా నాకు అట్లా అర్థం కాలేదు వెళ్ళిపోయాడు. అసలు. కానీ అలా మేనేజ్మెంట్స్ కూడా ప్లేయర్స్ వర్త్ ఇట్లా కాకుండా ఏదో ఇంకా అపోనెంట్స్ వీళ్ళు వెళ్తున్నారు కదా బిడ్డింగ్ కి, ఎక్కువ ఆ, చేసేద్దాం అనేటట్టు ఉన్నారు అంతే. దాంతో ఏముంది, ప్లేయర్స్ కి బాగా ప్రెషర్ అయిపోతుంది. మా ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అంటే బాగా ఆడాలి, అది అట్లా ఉంటుంది ఇంకా. ఉమ్. అంటే ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ అయినా అంత డబ్బులు ఎందుకు నాకు అస్సలు అర్థం కాలేదు, ఆనెస్ట్లీ స్పీకింగ్. అంటే అతను వాళ్ళకి అంత ముందు లాస్ట్ సీజన్ కొంచెం మంచి పర్ఫార్మర్, అంతకు ముందు కూడా వాళ్ళకి బాగానే గెలిపించారు కదా, సో అందుకని. కరెక్టే కానీ 23 కోట్ల అనిపించింది. దాని బదులు శ్రేయస్ అయ్యర్ నే వాళ్ళు రిటర్న్ చేసుకొని ఉండొచ్చు. అవును. అది వేరే కేకేఆర్ ఎవరైతే వేరే, ఎగ్జాక్ట్లీ. ఉమ్, కానీ అది సేమ్ ఇక ఇద్దరికి కూడా కొంచెం మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ ఉండాలి కదా, అది లేకపోయి ఉండొచ్చు శ్రేయస్ అయ్యర్ ఉమ్. ఇంకా వీళ్ళకి. అదే అదే బ్యాటింగ్ ఓకే. నికోలస్ పూరన్ రిషబ్ వచ్చాడు. పంత్ అయితే సోలోగా ఉమ్, రిషబ్ పంత్. నీకు ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ లోంచి ఒక ప్లేయర్ ని పెట్టి LSG 27 crores పెట్టి, ఒక ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అంటే ఒక ప్లేయర్, ఇండియన్ క్రికెట్ టీం నుంచి ఒక ప్లేయర్ ఒక ఫేస్ గా ఉంటే, ప్రతి టీమ్ లో ఉన్నాడు ఒక ఇండియన్ క్రికెట్ టీం నుంచి ప్లేయర్. ఇప్పుడు MS ధోని వెళ్ళిపోయే వరకు CSK కి ఉన్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ. ఇప్పుడు ముంబై ఇండియన్స్. సో అట్లా ప్రతి టీం కి ఉన్నారు. LSG కూడా ఒకరిని అలా పెడితే నీకు ఇండియన్ ఆడియన్స్, ఆ తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా ఆలోచించుకునే రిషబ్ పంత్కి వెళ్ళారు. కానీ 27 crores అంత వెళ్ళే అంత ప్లేయర్ అయితే కాదు రిషబ్ పంత్. శ్రేయస్ అయ్యర్ అవును. కూడా 23.75 అని చెప్పను, కానీ ఆడి పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకుంటున్నాడు అంతే. ఉమ్, ఉమ్. అదే అదే సారీ. కానీ కొంతమంది ప్లేయర్స్ మీద మరీ అంత వెళ్ళిపోయేసరికి ఆ ఆప్షన్ డైనమిక్స్ కొంచెం దెబ్బతిన్నాయి. అంటే చాలా గలీజ్ తిన్నాయి గలీజ్ అయిపోయింది, గలీజ్ గలీజ్ అయిపోయింది ఆప్షన్. అవును. అక్కడ. టు బి ఆనెస్ట్, చాలా వర్ది, చాలా సెటిల్ ప్లేయర్స్ ఉన్నారు. ఎవరికైతే ఇంత మనీ చాలా వర్త్ ఇట్టో, స్టార్టింగ్ మార్క్యూ లిస్ట్ లో ఈ మెయిన్ ప్లేయర్స్ వచ్చి వీళ్ళకి 27 crores అయిపోవడం వల్ల పరిస్థితి తగ్గిపోయి, నెక్స్ట్ వచ్చే ప్లేయర్స్ కి అంత అంటే ప్రాపర్ వర్తి ఉన్న ప్లేయర్స్ కూడా అంత రాలేదు. అవును. ఇంకా అలా కొంచెం ఉమ్, చూసుకోవాలి. ఈ మార్క్యూ లిస్ట్ వల్ల కొంచెం నెక్స్ట్ కింద వచ్చే వాళ్ళకి బాగా ఇదైపోద్ది. అదే అదే ఇక్కడ ఈ విల్ జాక్సన్ ఏంటి మొత్తం క్రేజీ ఆల్రౌండర్ చేస్తున్నారు ఈ ముంబై. వాడుకుంటున్నారు, వాళ్ళకి మంచి స్పిన్ ఆప్షన్ లో వాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉంటే మెయిన్ అవును. స్పిన్నర్ ఉంటుంది, శాంట్నర్ ఉంటున్నాడు, లేకపోతే కరణ్ శర్మ, వీళ్ళిద్దరే ఉంటున్నారు. ఉమ్, సో ఇంకా అలా శాంట్నర్ లేనప్పుడు, శాంట్నర్ ఉన్నప్పుడైనా ఏమో జస్ట్ అలా వాళ్ళకు ఒక 2 ఓవర్లు పడినా కరణ్ శర్మ ఉమ్. మన విల్ జాక్సన్ వాడుకుంటున్నారు స్పిన్ ఆల్రౌండర్ మంచిగా. కార్బిన్ బాష్ డెబ్యూ చేశాడు, చాలా వాడు బాగా దానికి బౌలింగ్ తగ్గట్టు మంచి చేసుకున్నాడు. పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు నీట్గా. అవును, అవును, ఉమ్, ఒక్క అవును, నిమిషం అవును. ఆలియా. బాగా మ్యాచ్. బుమ్రా మంచి స్పెల్. వినిపిస్తుంది వెనకాల నుంచి ఏంటది? ఏమైనా నాయిస్ టైప్? లేదు, లేదు, లేదు. ఓకే ఓకే. అదే ఇక ఓవరాల్ అయితే ఓకే. కానీ అంటే ఎల్ఎస్జి బ్యాటింగ్ ట్రై కంప్లీట్లీ ఇది చేశాడు, వన్ సైడెడ్. వన్ సైడెడ్. నన్ను అడిగితే కంప్లీట్ వన్ అప్పటికి సైడెడ్. ఆయుష్ బదోని ట్రై చేశాడు. అంటే వీళ్ళకి ఏంటంటే నికోలస్ పూరన్ అవును. నడుస్తే
లేదా మిచెల్ మార్ష్, ఏడెన్ మార్క్‌లో ఇద్దరు నడవాలి కొంచెం ఖచ్చితంగా. టాప్ ఇద్దరు త్రీలో వీళ్ళు లిటరలీ కంప్లీట్ ఎల్ఎస్జి డిపెండెంట్ అని టాప్ త్రీ టాప్ 3. అవును. ఫ్రాంక్లీ కనపడుతుంది అక్కడ. ఆ అవును. టాప్ త్రీలో నడవకపోతే ఒకళ్ళైనా పర్మనెంట్ గా ఐ మీన్ కంటిన్యూస్ గా ఆ! కింద కొలాప్స్ అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది కొలాప్స్. మొన్నటిదాకా కన్సిస్టెంట్‌గా ఒక మ్యాచ్ నడవలేదు అంతే ఏడెన్ మార్క్‌రమ్, దానికి మొత్తం అవును, కొలాప్స్ అయిపోయింది. అవును. అదే. ఒక్క నిమిషం. మీరు కంటిన్యూ చేస్తుండండి. మీరు వీళ్ళు కంటిన్యూ చేయండి. మీరు నా కంటిన్యూ ప్రకారం చేయండి. యా యా. నా ప్రకారం ప్రిన్స్ యాదవ్ని లైట్ తీసుకోవాలి ఒక మ్యాచ్కి. అంటే వాడు మంచి బౌలింగ్ వేసుకుంటున్నాడు, మంచి లెన్స్ కన్సిస్టెంట్ గానే ఉంటున్నాడు. కాకపోతే నాట్ అప్ టు ద మార్క్. కొంచెం కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ కూడా అయిపోతున్నాడు బాగా. వికెట్స్ రావట్లేదు మెయిన్లీ వాడి దగ్గర నుంచి. వీళ్ళకి కొంచెం బ్యాటింగ్ డెప్త్ కూడా ఉండట్లా. 5 పొజిషన్స్కి అయిపోతుంది, స్ట్రిక్ట్ అయిపోతుంది బ్యాటింగ్. ఇంపాక్ట్ తెచ్చుకుంటే సిక్స్త్ బ్యాట్స్మెన్ వస్తున్నాడు తప్ప. వినపడుతున్నామా? హలో. మీ మీ మెటీరియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడింది వారిగాడు. అదే కదా. లే ఏర్పడట్లే వానిగాడు మాట్లాడేది. నీకు వినిపిస్తుందా శశాంక్ నేను మాట్లాడుతుంది? నువ్వు మాట్లాడితే వినిపిస్తుంది, వాణి కూడా మాట్లాడితే వినిపించలే. ఇప్పుడు వినిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఆ, నేను ఏమంటున్నానంటే వీళ్ళు బ్యాటింగ్ డెప్త్ కూడా ఎల్ఎస్జి ఎక్కువ ఇయర్ లేదు. ఫోన్స్ డిస్కనెక్ట్ అయిపోయి అవునవును. టాప్ త్రీ మీద బాగా డిపెండెంట్ అయిపోతున్నారు కాబట్టి కింద బ్యాటింగ్ డెప్త్ లేదు కదా. సో ఒక మ్యాచ్ వీళ్ళు ఎందుకు నాకు అనిపిస్తుంది, ప్రిన్స్ యాదవ్ వాడు ఓకే బాగానే వేసుకుంటున్నాడు కానీ వాడు ఫస్ట్ థింగ్ ఐదర్ బౌలర్ అన్నాక మనం ఏంటి రెండు చూసుకునేది ఏంటి, అట్లీస్ట్ ఎకనామికల్ లేకపోతే వికెట్ టేకర్ అయినా అయి వికెట్స్. ఉండాలి. అవును. రెండు ప్రిన్స్ యాదవ్ అయితే ఎకనామికల్ ఉండట్లేదు, అలా అని చెప్పి వికెట్స్ కూడా తీస్తున్నాడు అంటే లేదు. 5 మ్యాచెస్ ఎంత ఆడాడు ఇప్పుడు దాకా, రెండు రెండు వికెట్లు అనుకుంటే తీసింది అంతే. ఉమ్, ఉమ్, సో రెండు ఉండట్లేదు. ఎందుకు ఇంకా ఆల్రెడీ వాళ్ళకి పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంది. ఇప్పుడు అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ ఉన్నారు. ఆ, వాళ్ళు ఇంకా ఏమైనా వేరే పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలంటే తీసుకోవాలి కానీ, కాకపోతే స్పిన్ వాళ్ళు వర్కౌట్ అవుతుంది కాబట్టి బిష్ణు అండ్ దిగ్వేష్ అయితే కొంచెం షాబాజ్ అహ్మద్ వస్తే కాస్త వాళ్ళకి పనికి వస్తుంది. కాస్త యాక్చువల్లీ కొట్టిమల్ టైప్ కొంచెం ఇసిరేసే స్పీడ్, ఐ మీన్ ఇసిరేసే స్పిన్ కానీ యాక్చువల్లీ షాబాజ్ బ్యాటింగ్ కానీ. అహ్మద్ మంచి ఫినిషర్ యా. అవును, ఎస్ఆర్హెచ్ లో ఎంత మంచి వాడుకున్నారు అసలు. అవును. షాబాజ్ అహ్మద్ గురించి ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, ఎస్ఆర్హెచ్ లో ఉన్నప్పుడు జయదేవ్ ఉన్నట్టు ఇంకా షాబాజ్ అహ్మద్ ఉంటారు కదా. ఉమ్, పిచ్ ఎలా ఉంది, పిచ్ ఎలా ఉంది అంటే వేరే మ్యాచెస్ కి వెళ్ళినప్పుడు లేదా హోమ్ మ్యాచెస్ ఉన్నా కానీ పిచ్ ఎలా ఉమ్. ఉంది, ఈ కండిషన్ లో ఎలా ఏ కాంబినేషన్ సెట్ చేసుకుంటే బాగుంటది అని జయదేవ్ ఉన్నట్టు. ఎందుకంటే జయదేవ్ ఉన్నట్టు సౌరాష్ట్రకే కెప్టెన్. అదే. షాబాజ్ అహ్మద్ కూడా మంచి నాలెడ్జ్ ఉన్న అతనంట ఇట్లాంటి విషయంలో. సో వీళ్ళిద్దరే చెప్తుండే అంటే ఎస్ఆర్హెచ్ టీమ్ కి లాస్ట్ ఇయర్ లైక్ ఎలా అదే. ఏంటి మెయిన్ గా. సో షాబాజ్ అహ్మద్ ని చాలా మంచిగా వాడుకున్నారు ఎస్ఆర్హెచ్. నేను అదే అవును, అనుకున్నా, అవును. మా డబ్బులు లేక మేము కొనలే కానీ, లేదంటే డబ్బులు ఉంటే ఖచ్చితంగా కొంటుండే ఎస్ఆర్హెచ్ అదే. ఆ అవును, టైంకి. అవును, ఇప్పుడు ఈ అభినవ్ మనోహర్ వీళ్ళందరి బదులు అతను నడిపిస్తుండే కదా సరదాగా అవును, అవును, అభినవ్. అవును. ఆ ఈ షాబాజ్ వీళ్ళు అహ్మద్. అదే ఉంచుకొని బెంచ్ చేస్తున్నారు, వీళ్ళు ఆ వాడుకోవట్లేదు ఎట్లా వీళ్ళకి. సరే త్రీ త్రీ పేస్ కాంబినేషన్ అంత వర్కౌట్ అవుతున్నప్పుడు ఒక కూర్చోబెట్టి స్పిన్ అయినా వాడుకోవాలి ఎట్లాగో. ఉమ్. ఎందుకంటే రవి బిష్ణయ్ కూడా అంత స్పిన్ ఏం వేయట్లేదు వీళ్ళకి. ఎగ్జాక్ట్లీ. వీళ్ళకి నడుస్తుంది అంటే దిగ్వేష్ రతి అబ్బా బౌలింగ్ లో. దిగ్వేష్ రతి ఒక్కడే దిగ్విష్ రాది. నడుస్తున్నాడు, మిగతా వాళ్ళు ఎవ్వడు నడవట్ల. ఉమ్. అదే. సో ఒకసారి అలా షబాస్ని తెస్తే కాస్త బ్యాటింగ్ డెప్త్ కూడా వస్తుంది. ఆ కొలాప్స్ అనేది అవును. ఉంది చూసాం మధ్యలో, ఆ కాస్త కొలాప్స్ స్టేబుల్ అవుద్ది. సమ్మద్ అవును. కానీ లేకపోతే మిల్లర్ కానీ వీళ్ళకంటే ముందుకు వెళ్తే కాస్త షబాజ్ కొంచెం ఉమ్. బదోని కింద ఆ టైంలో ఉమ్. కాస్త కొలాప్స్ అనేది కొంచెం ఆపుతాడు మనోడు, ఆపుతూ అవును. ఎక్సలెంట్ చేస్తాడు. కొంచెం అదే మన చూడాలి లక్నో వాళ్ళు. మనోడు మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ అంటే వికెట్ కావాలన్నప్పుడు వచ్చి వికెట్ తీస్తాడు కూడా. అవును, అవును. అట్లీస్ట్ ఎస్ఆర్హెచ్ కి అయితే అట్లనే వేసాడు లాస్ట్ ఇయర్.
సర్లే ఇక వీడు అతను మొన్న స్మట్ లో ఆ, బెంగాల్ బెంగాల్ క్యాప్టెన్సీ కూడా చేశాడు. మ్హూ. సెంచరీ కూడా కొట్టాడు మ్. స్మట్ లో. అయినా సరే అదేలే. అంత క్రేజీ పర్ఫార్మెన్స్ ఉన్నా కానీ తీసుకోవట్లేదు. అదే సర్లే ఏం చేస్తాం. కంప్లీట్లీ వన్ సైడెడ్ మ్యాచ్ ఇదైతే వన్ ముంబై సైడెడ్ మ్యాచ్. గెలిచేసింది అన్నట్టు ఇంకా. హైయెస్ట్ స్కోర్ ఏంటి ఉంది కదా, మనోడు స్ట్రక్. లో కూడా వాడి హ్యాండ్ ఉంది, లేదంటే అది కూడా కష్టం. ఇప్పుడు అఫ్ కోర్స్ అఫ్ లాస్ట్ లో కోర్స్. ముంబై అరే షాబాజ్ ది హ్యాండ్ ఉన్నట్టుంది కదా. మీ హైయెస్ట్ అఫ్ స్కోర్స్ లో కోర్స్ ఒక స్కోర్ లో అఫ్ వాడు కోర్స్. 25 బాల్స్ అరౌండ్ అరే 60 వాడు 70. ఇరుక్కున్న మ్యాచ్లు 2-3 తీశాడు నితీష్ కుమార్ రెడ్డితో పాటు పార్ట్నర్షిప్ చేసి. అలా చేశాడు. అంతెందుకు సెమీఫైనల్స్ లో మేది మాది అండర్ పార్ స్కోర్ అనిపించినప్పుడు ఇతను అభిషేక్ శర్మనే కదా వచ్చి వికెట్లు తీసుకు వెళ్ళిపోయారు ఆర్ఆర్ అగేన్స్ట్. ఏంటంటే ఒక అవును. ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ లాగా. సరే ఏదో అవును. నడిచేది. దాని తర్వాత ఇంకో మ్యాచ్ ఇది కూడా ఒక అవును, ని- మేబీ నీరసమయ మ్యాచ్. అంటే అనిపించాల్సిందే. నీరసమయ కాదు, యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ మ్యాచే. కానీ ఏంటంటే పిచ్ చాలా స్లో పిచ్, చాలా స్లగ్గిష్ వికెట్. అవును. అవును. అంటే లాస్ట్ ఇయర్ మీరు ఢిల్లీ వికెట్ చూసుకుంటే బెల్టర్ వికెట్, అంటే ఫుల్ అవును. దంచినోడికి దంచినంత టైప్ వికెట్. అవును. కానీ అవును. ఈ ఇయర్ ఏంటంటే దీనికి మేజర్ ప్రాబ్లం ఏమైపోతుందంటే ఎస్పెషల్లీ సెకండ్ ఓవర్ లో, సెకండ్ ఇన్నింగ్స్ లో మార్నింగ్ టైం ఏమో 40 చిల్లర డిగ్రీస్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి 20కి పడిపోతుంది టెంపరేచర్. 20 లేదా అదే. 25కి పడిపోతుంది. అంటే ఒక 16-17 డిగ్రీ డ్రాప్ వల్ల పిచ్ అనేది అవును. చాలా అబ్రప్ట్ గా చేంజ్ అయిపోతుంది. ఇంకా అప్పుడు డ్యూ అవును. అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అవును. దీని వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. స్లగ్గిష్ వికెట్ లా అయిపోతుంది. గ్రౌండ్ ఎట్లా పనిచేయాలో తెలియదు. అక్కడ అక్కడ ఇట్లాంటి వికెట్స్ మీద కదా కోహ్లీ, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ నడిచేది. అవును. మ్యాచ్ బాగానే నడిచింది. ఆ, అవును. ఓకే. విరాట్ కోహ్లీ, చాలా మంది విరాట్ నాకు కోహ్లీ స్ట్రైక్ ఒక రేట్. పాయింట్ ఆఫ్ టైం వరకు ఇంకా డీసీ వాళ్ళ చేతిలో ఉండే. ఎందుకంటే కోహ్లీ ఓకే ఆడుతున్నాడు, ఒక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు నీట్ గా. కృణాల్ పాండ్యా వచ్చిన తర్వాత నువ్వు చూసావంటే ఫస్ట్ సెట్ ఆఫ్ బాల్స్ అప్పుడు స్పిన్ పడుతుంది. స్పిన్ పడుతున్నప్పుడు కొంచెం సెట్ ఆఫ్ బాల్స్ స్ట్రైక్ రేట్ చేసుకుంటూ కోహ్లీ పాండ్యాకి స్ట్రైక్ ఇస్తుంటే పాండ్యా కొంచెం చూసుకొని చూసుకొని ఏదో వేస్తున్నాడు. ఎప్పుడైతే పాండ్యా వచ్చిన తర్వాత పేస్ తెచ్చారు, ముఖేష్ కుమార్ ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఓవర్. అక్కడి నుంచి పోయింది మొమెంటం. ముఖేష్ కుమార్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి పాండ్యా పిక్ చేసుకున్నాడు. ఇంకా దాని తర్వాత నుంచి కొడతానే ఉన్నాడు. మధ్యలో క్యాచ్ డ్రాప్ ఒకటి మన వీడిది. ఆ, అక్కడి నుంచి పోయింది. అభిషేక్ పొరల్. అభిషేక్ పొరల్ స్టార్క్ బౌలింగ్ లో. యాక్చువల్లీ పాండ్యా అక్కడ ఆడేదే పేస్ లో. ఎగ్జాక్ట్లీ వాడు అదే. మన ఆ స్పిన్ వాడు నడుస్తున్నప్పుడు కొంచెం కంటిన్యూ ఆ, చేస్తుంటే బాగుండేది. అది అనవసరమైన తెచ్చారు అది కాస్త. అతను క్రేజీ యాక్సలరేషన్ చేశాడు. 28 బాల్స్ అవును. 29 అవును. రన్స్ ఎంత ఉంటే తర్వాత అవును. అవును. గుంజాడు. అవును. అవును. చాలా గల్లీస్ గా గుంజాడు. దాని తర్వాత అవును. అప్పటికి విరాట్ కోహ్లీ వికెట్ పడిపోయి, విరాట్ కోహ్లీ అప్పుడే యాక్సలరేషన్ మోడ్ లో వెళ్తున్నాడు. వికెట్ అవును. పడ్డది. అవును. 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 అప్పటికి సిచ్యువేషన్ ఏముండే, లాస్ట్ 2 ఓవర్స్ ఉండే. ఎట్లా ఎంత 20 ఎంతో చిల్లర రన్స్ ఉండే. అదే. సరే అక్కడ నడుస్తున్న ట్రెండ్ బట్టి ఈ ఓవర్ నువ్వు 10 కొట్టుకున్నా, లాస్ట్ ఓవర్ 10 స్టార్క్ తెలిసిందే 10 ఓవర్స్ ఉన్నా అవును. ఆపగలుగుతాడని. అవును. 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 టిమ్ డేవిడ్, వాట్ పిచ్, పిచ్ ఏంది అన్నట్టు టిమ్ ఏమమ్మా. డేవిడ్ ఎక్సలెంట్ ఇదబ్బా. టిమ్ డేవిడ్ అదే. క్రేజీ క్రేజీ అడిషన్. అదే టిమ్ డేవిడ్ ఉన్నప్పుడే కొంచెం వీళ్ళు స్కోర్ కూడా కొంచెం చూసుకొని బ్యాట్స్మెన్ లిమిట్ చేసుకొని అట్లా కూడా స్లో పిచ్ కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోవాల్సిందే. ఆ పాండ్యా అది ఒక్కటే చేతులారా ఇచ్చారు పేస్, అనవసరం పేస్ అటాక్స్ ఇచ్చి. స్పిన్ లో అవునవును. ఉన్నప్పుడు చెప్తున్నా కదా, కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు, కోహ్లీ డాట్ ఆడుతున్నాడు. పాండ్యా అయితే లిటరలీ కంప్లీట్ డాటే. అవును. కంప్లీట్ డాట్ పాండ్యా. పేస్ వచ్చింది, అవును. కొట్ట మొదలు పెట్టాడు. ముఖేష్ కుమార్ చూడు, థర్డ్ ఓవర్ లోనే ఎక్కడో ముఖేష్ కుమార్ పిచ్చ కొట్టుడు కొట్టాడు పాండ్యా. అక్కడి నుంచి మొదలైంది అలాగా. సేమ్ ఇది ఏంటంటే రవీంద్ర జడేజా వీళ్ళ టైపే. అదే. ఏంటంటే అవును. వచ్చి పేస్ ఉంటే ఆడుకుంటారు మంచిగా చాలా. అంతే. ఆ ఆ భువనేశ్వర్ కుమార్ లాస్ట్ 2 ఓవర్స్ అవును. క్రేజీ ఓవర్స్ అవి. మంచి మంచి బౌలింగ్. అబ్బబ్బబ్బబ్బ నెక్స్ట్ లెవెల్ అవును. ఓవర్స్ అవి. అవును. లేదంటే స్కోర్ ఎక్కడికో అవును. వెళ్ళిపోయేది. స్కోర్ 180 ఈజీకి వెళ్ళిపోయేది. ఆ అవును. ఓవర్స్ పడకపోయి ఉంటే. 2 ఓవర్స్ అవును. 8 రన్స్ 3 అవును. వికెట్స్ మామూలు విషయమా. అబ్బబ్బ క్రేజీ నైస్. దాంట్లో మళ్ళీ ఒక రన్అట్ కూడా. ఈ సీజన్ ఆర్సీబీ కప్పు కొడితే ఉమ్. దినేష్ కార్తిక్ లిటరల్లీ వెళ్ళి ప్యాంట్ టిప్ దండం పెట్టాలి ఆర్సీబీ ఫ్యాన్స్.
క్రేజీ. దినేష్ కార్తిక్ నిజంగా దినేష్ కార్తిక్ అవునవును. లిటరలీ టు బి ఆనెస్ట్, వాడు చేసిన ఆప్షన్ ముందు అదే వాడు చేసిన అనాలిసిస్ కానీ, అనాలిసిస్ గాని. వాడు చేసిన స్ట్రాటజీస్ కానీ, అవును. డ్యూరింగ్ మ్యాచ్ వాడిచ్చే ఇన్పుట్స్ కానీ, బా లిటరలీ చాలా చాలా అంటే చాలా, ఉమ్, అంటే ఒక మెంటర్ లాగా ఉన్నాడు కానీ లిటరలీ వాడే అవును. ఒక హెడ్ కోచ్ లాగా అనుకో, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అతను బ్యాటింగ్ కోచ్ లా ఉన్నాడు ప్రస్తుతానికి. అలా బ్యాటింగ్ కోచ్ మెంటర్ లా ఉన్నాడు. ఇంకా అది యాంటీ ఫ్లవర్, అవునవును. నువ్వు నువ్వు ఆగబోయా, నేను చూసుకుంటా అన్నట్టున్నాడు ఇక దినేష్ కార్తిక్. అది మంచి, చాలా మంచి మ్యాచ్. అవును కృణాల్ పాండ్యా క్రేజీ, క్రేజీ ఇన్నింగ్స్. అవును ఓపి. యాండీ ఫ్లవర్ అవును కూడా యూజువల్లీ ఓన్లీ ఐపీఎల్ లోనే మనడికి లేదు. నువ్వు కరెక్ట్ చూసుకుంటే యాండీ ఫ్లవర్ కి ఇప్పటిదాకా యాండీ ఐపీఎల్ లోనే లేదు ఫ్లోర్. ట్రోఫీ నార్మల్ గా. అవునవును. మీకు అవును యాండీ అవును ఫ్లోర్ ఇంగ్లాండ్. యాండీ ఫ్లోర్ కూడా మంచి కోచ్. ఇంగ్లాండ్ ని రెవల్యూషన్, వైట్ బాల్ మిగతా లో ట్రోఫీస్ అన్ని రెవల్యూషనైజ్ వాడు చేసిన. అవునవును. డేటాను బాగా వాడతాడు యాండీ ఫ్లోర్, నేను ఒప్పుకుంటా. కొట్టుకొని అవును వచ్చాడు. వన్ ఆఫ్ ద అవునవును. సక్సెస్ఫుల్ కోచ్. అవునవును. అతను మన ఇంగ్లాండ్ ని రెవల్యూషనైజ్ చేసిన కోచ్ అతనే కదా, ఇయాన్ మోర్గన్ తో పనిచేసి మన వైట్ బాల్ ఓడిఐ వరల్డ్ కప్ అయినా, అవును. మన సో యూజువల్లీ T20 అయినా. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కోచింగ్ స్టాఫ్ వాళ్ళకి కొంచెం ఈసారి సెట్ అయింది మంచిగా. కొంచెం ఆ ఇంకా ఆ వాళ్ళకి విధంగా ఇంకా మంచిగా మోబో ఉంది. పట్టన్ ఉంటాడు. ఆర్సీబీ చూసుకుంటే అవును. మోబో పట్టన్ ఎనలిస్ట్ ఉంటాడు. ఆడు. చాలా మంచి అనలిస్ట్. అంటే వీళ్ళకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, ఉమ్. కాకపోతే మంచి అనలిస్ట్ కూడా. సో చాలా మంచి టీం వర్క్ నడిచింది వీళ్ళ మధ్యలో. సుయాష్ శర్మ, పాపం నాకు సుయాష్ శర్మ క్రేజీ బౌలింగ్ వేసుకుంటున్నాడు చాలా మ్యాచ్ల నుంచి, వికెట్లు పడట్లే ఆడికి అంతే. ఆడి మధ్యలో గోల్డ్ డస్ట్ ఓవర్స్ అవి, 4 overs 22. క్రేజీ, క్రేజీ బౌలింగ్. వీళ్ళ దాంట్లో ఒక రకంగా కొంచెం ఎంతో అంత వీక్ లింక్, కొంచెం యష్ దయాలే కనిపిస్తున్నాడు బౌలింగ్ లో. అంటే అవును. యష్ దయాల్ కూడా నడిపిస్తాడులే, అతను కూడా మ్యాచ్ అంటే విన్నరే యాక్చువల్లీ కానీ. అది వాడు వేసేది మంచిదే, కాకపోతే ఆ కంపారిటివ్లీ ఈ నలుగురితో చూసుకుంటే అది మనకి ఎలగట్లేదు అంతే. ఆ ఆ అతను కూడా అది మ్యాచ్ విన్నరే కానీ చెప్తున్నా. అంటే ప్రతి ఒక్కరు నడుస్తున్నారు ఆర్సీబీలో. ఎవరో ఒకరు అవును నడుస్తున్నారు మ్యాచ్ తగ్గట్టు. దేవదత్ నడుస్తాడు, లేదా కొంచెం బ్యాటింగ్ లో పటిధర్మ నడవట్లే, అది షాకింగ్. అవును. దట్ కాకపోతే ఈస్ ఆ వార ఎక్స్ట్రీమ్లీ కెప్టెన్సీలో షాకింగ్. నడుస్తున్నాడు పతిదర్. నేను అదే అన్నాక లాస్ట్ టైం మనం, అదే పతిదర్ అదే. కెప్టెన్సీలో వెళ్ళిపోతున్నాడు ఈ సీజన్ గట్టిగా అని. యాక్చువల్లీ జేకబ్ బెథెల్ మంచిగా అనిపించాడు నాకు. జేకబ్ అవును బెథెల్ అంటే ఫిల్ సాల్ట్ ఫీవర్ వచ్చింది అందుకని తీసేశారు కానీ, లేదంటే ఇక కొన్ని నాకు కొన్ని తెలుసు కొన్ని అప్పుడు. షార్ట్స్ ఆడాడు. ఫ్లిక్ ఆఫ్ ద వ్రిస్ట్ స్టాండర్డ్. అవును. అవును. లీక్ ఆఫ్ ద లిస్ట్ ఎక్సలెంట్. అవును అవును యాక్చువల్లీ జేకబ్ బెథెల్ స్టోరీ ఏంటంటే, మన వీడుంటాడా అదేంటి గ్యారీ సోబర్స్ ఉంటాడా. గ్యారీ సోబర్స్. యా. గ్యారీ ఆల్ రౌండర్ సోబర్స్ అంకుల్. వెస్ట్ ఇండీస్ ఆల్రౌండర్. జేకబ్ బెథెల్ జేకబ్ బెథెల్ ఇంగ్లాండ్ అతను కాదు. యాక్చువల్లీ జేకబ్ బెథెల్ అక్కడ వెస్ట్ ఇండియన్, ఏ కంట్రీ అది, ఏదో కంట్రీ గుర్తు గ్రేట్. రావట్లేదు. జమైకా అనుకుంటా మరి. ఆ జేకబ్ బెథెల్ పుట్టింది అక్కడే. ఆ పుట్టింది అక్కడే. ఏంటంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అనుకుంటా, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్యారీ సోబర్స్ చాలా క్లోజ్. ఓకే. బార్బడోస్, బార్బడోస్. ఓకే. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి జేకబ్ బెథెల్ ని మెంటర్ చేసి, కొంచెం స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ అతను క్రికెటింగ్ అదంతా గ్యారీ సోబర్సే గైడ్ చేశాడు. అందుకనే ఆ ఫ్లిక్ ఆఫ్ ద రిస్ట్ కానీ, ఆ బాటమ్ ఎండ్ కానీ, అదంతా నీకు అలా కనిపిస్తుంది. తర్వాత గ్యారీ సోబర్సే ఇంగ్లాండ్కి వెళ్ళు, ఇక్కడ అంత ఆపర్చునిటీస్ ఇక్కడ అంత బాగాలేదు, సో ఇంగ్లాండ్కి వెళ్ళు అని. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లీష్ పీపుల్ యాక్చువల్లీ, ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఫ్యామిలీ. సో ఇంగ్లాండ్ పాస్పోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంగ్లాండ్కి వెళ్ళని సజెస్ట్ చేస్తే ఇంగ్లాండ్కి సెటిల్ అయిన వచ్చాడు ఫ్యామిలీ. అన్నమాట. అట్లా, అందుకు యా. అతన్ని అంత హై రేట్ చేస్తారు. అంత తక్కువ ఏజ్ లో కూడా అంత మంచి గేమ్ ఉండడం, అది ఇది అండ్ ఆల్. అట్లా. సో యా, రియలీ గుడ్ జేకబ్ బెథెల్. పాపం మళ్ళీ ఫిల్ షాట్ వస్తే జేకబ్ బెథెల్ బయట కూర్చుంటాడు కదా. కాకపోతే ఇంకా వాళ్ళకి పిచ్ బట్టి ఓవర్స్ బట్టి రొమారియో షెపర్డ్ ఆర్ జేకబ్ బెథెల్ వచ్చు. అవునులే. మన రొమారియో షెపర్డ్ తో బౌలింగ్ కూడా వేపియలేగా ఇట్లా. ఉమ్.
ఓకే, సరే. దాని నెక్స్ట్ మ్యాచ్, నిన్నటి మ్యాచ్ చాలా ఎక్సైటింగ్, చాలా అద్భుతమైన మ్యాచ్, చాలా సూపర్ మ్యాచ్. వైభవ్ సూర్యవంశి ఇట్లాంటివన్నీ నేను స్కూల్ టైంలో అనుకుంటా తెలుసా. అట్లెళ్ళి అట్లా ఆడాలి, అట్లెందుకు కొట్టకూడదు, ఇలా ఎందుకు కొట్టకూడదు. మనోడేమో కొట్టేసాడు కూడా అలా. అది గట్టి కొట్టేసాడు. ఏమో జీవితం. అంటే ఫస్ట్ గుజరాత్ చాలా రిస్క్ ఫ్రీ, చాలా మంచి టోటల్ పెట్టారు అనుకున్నా అవును నేను. అవును. కానీ నేను యాక్చువల్లీ అదే. పర్సనల్లీ ఐ మీన్ ఆబ్వియస్లీ మంచి నాకు ఆర్ఆర్ నుంచి అందరూ జైస్వాల్ కానీ సూర్యవంశి కానీ రియాన్ పరగ్ కానీ. ఉమ్, కానీ పర్సనల్ డిసప్పాయింటెడ్ ఫర్ గుజరాత్. ఉమ్హుం. మంచి టోటల్ పెట్టి అంతా కొంచెం గెలుస్తుంది అనుకునే టైంలో కొంచెం అలా. నేను ఆర్ఆర్ కి సపోర్ట్ ఎందుకంటే చేస్తాను చెప్పాను నేను నిన్న. అదే నేను చాలా ఆర్ఆర్ కి. చాలా కన్సిస్ట్ గా ఉన్న టీమ్ లిటరల్లీ మెయిన్లీ జీటీ. అవునవును. అండర్ పార్ స్కోర్ ఎప్పుడూ లేదు టోర్నమెంట్ లో ఇప్పటివరకు అయిన 10 ఓ- గేమ్స్ లో ఎక్కడా అండర్ పార్ స్కోర్ లేరు, ఎక్కడా చేయలేదు. మంచి టోటల్ పెట్టుకుంటూ వెళ్తున్నారు, మంచి బౌలింగ్ వేసుకుంటున్నారు. బౌలర్స్ కూడా ఒక ఏదైతే సెట్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారో కన్సిస్టెంట్ ఉన్నారు. బ్యాట్స్మెన్ కూడా మనం అనుకున్నట్టు ఇందాక ఎల్ఎస్సి టాప్ త్రీ మీద డిపెండ్ అయ్యిద్దో, ఇక్కడ టాప్ ఉమ్. త్రీ మీద డిపెండెన్స్ లేకపోయినా మిడిల్ ఆర్డర్ ఆడుతున్నా సరే టాప్ త్రీ వాళ్ళు కన్సిస్టెంట్, ప్రాపర్ కన్సిస్టెంట్ టాప్ త్రీ ముగ్గురు ఆడుతున్నారు. సో కన్సిస్టెంటే కానీ వీళ్ళు జీటీ ఒక వీళ్ళు మంచి ఇది. ప్రాబ్లం ఏమైందో అంటే వీళ్ళది మిడిల్ ఓవర్స్ లో వీళ్ళు ఎక్కువ కొట్టలేదు అక్కడ ప్రాబ్లం వచ్చింది. అదే. మిడిల్ ఓవర్స్ లో వీళ్ళు ఈసారి కొట్టలేదు ఎక్కువ, వాడుకోలేదు. తర్వాత డ్యూ వస్తుంది కదా, పార్ స్కోర్ కన్నా ఎప్పుడు ఎక్కువ పార్ స్కోర్ ఉండే అదే. నిన్న 190 అట్లా ఉండే. పార్ స్కోర్ కన్నా వీళ్ళు 10 రన్స్ వచ్చాయి అనుకున్నారు, కానీ అది ఇక ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు మనోడు. అసలు ఆ వికెట్ జైస్వాల్ దంచుతున్నాడు ఓ పక్కన. అంటే వాడు అంత బుడ్డోడు, అంతంత పవర్ ఎట్లా జనరేట్ చేస్తున్నాడు నాకు అర్థం కాదు. వాడు ఇంకా ఏమంటారు అడాలసెన్స్ అంటారు చూడు. ఇప్పుడు మనం స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఒక 14 ఆ ఏజ్ లో ఉన్నప్పుడు బొద్దుగా ఉంటాం చూడు. బొద్దుగుండి దాని తర్వాత సడన్ గా అవును. చేంజ్ అయిపోతాం చూడు ఒక 16, 17 అయితే. అవును. సడన్ గా కొంచెం చేంజ్ అయిపోతాం చూడు, వాడు ఇంకా అదే ఫేస్ లో ఉన్నాడు మనోడు. అంటే వాడు ఇంకా ఆ ఫ్యాట్ గాని అది గాని ఇదేం అదేంటి పోలే. అంత ఉన్నాడు వాడు. జిమ్ పోతాడని నేను అనుకోను 14 years ఆఫ్ ఏజ్ కి. ఆ అంత పవర్ ఎట్లా జనరేట్ చేస్తున్నాడు కొట్టింది మామూలు బౌలర్స్ ని కాదు. ఇషాంత్ శర్మని, వాషింగ్టన్ సుందర్ని, ఆ సిరాజ్ ని సిరాజ్ ని, సిరాజ్ ని ఆ మన సిరాజ్ రషీద్ భాయ్. ఖాన్ ని రషీద్ ఖాన్ ని కూడా కొట్టాడు. అటాక్ చేశాడు ఓవర్, ప్రసిద్ధిని రివర్స్ కొట్టాడు స్వీప్. అందరినీ. మధ్యలో ఓ షాట్ కొడతాడు చూడు. వాషింగ్టన్ సుందర్ లోపలికి వేసుకుంటే బాల్ తిరుగుతుంది లాస్ట్ మూమెంట్. అది స్ట్రైట్ ఆడదాం అనుకుంటాడో లెగ్ సైడ్ ఆడదాం అనుకుంటాడో, దాని తర్వాత లాస్ట్ మినిట్ అడ్జస్ట్ చేసి ఇన్సైడ్ అవుట్ షాట్ కొడతాడు. అది పోతుంది చూడు 4 కి. అబ్బబ్బబ్బబ్బ! ఇంత ఇంత క్రేజీ ప్లేయరా అనుకున్నా. అంటే బలం, అంత బలం ఎట్లుంటది బాబు అనుకున్నా. మామూలు షాట్లు కాదు ఒక్కొక్కటి. దూరం. జైపూర్ చిన్న గ్రౌండ్ కాదు, చాలా పెద్ద గ్రౌండ్. అవును. చాలా చాలా క్రేజీ ఆడాడు మనోడు. పాపం ఆ కరీం జన్నత్ అయితే డెబ్యూ అవ్వగానే డెబ్యూ అవ్వగానే రిటైర్ చేసేసాడు పాపం అతన్ని. మనోడు నార్మల్ అంటే మేబీ జీన్స్ ప్రకారంగా వాళ్ళ ఫ్యామిలీ మేబీ స్ట్రాంగ్ ఫుల్ కావచ్చు. బట్ ఉమ్, యూజువలీ వాడు నేను అనుకుంటున్నా, ఎందుకంటే యాజ్ 14 అంత కొట్టలేవు, ఎందుకంటే నీ మజిల్ కూడా కంప్లీట్ గా డెవలప్ అవ్వదు 14 కి. ఆఫ్టర్ 15 నీకు స్లోగా స్టార్ట్ అవుద్ది. ఆ బట్ ఏజ్ ఆ ఏజ్ ఎంత 16-17 years కూడా అట్లా కొట్టడం క్రేజీ. అఫ్ కోర్స్ క్రేజీ రా. 16, 17 కి ఎలా ఎవరు కొడతారు రా అంత. అరే ఇప్పుడున్న వాళ్ళు కూడా అంత కొట్టలేరు రా. 28, 30 ఒక ఉన్నోళ్ళు. ఆయుష్ మాత్రే అంత నేను అనుకుంటున్నా. అదే అదే అంటున్నా. ఆ 16-17 కూడా కొట్టడం క్రేజీ, అండ్ 14 అనేది టూ మచ్ తక్కువ ఏజ్ ఇన్ మై ఒపీనియన్. ఉమ్, ఏమో కావచ్చు. అంతే. వి డోంట్ నో. కానీ ఓ ఫోటో వచ్చింది బయటికి, అదే సంజీవ్ గోయంకానే పోస్ట్ చేశాడు. ఏంటంటే ఆర్పిఎస్ కి సపోర్ట్ అవునవును చేస్తూ చాలా చిన్నగా ఉన్నాడు రా. సపోర్ట్ చేస్తున్నాడు. సిక్స్ చాలా ఇయర్స్ చిన్నగా అప్పుడు ఉన్నాడు రా. ఎంత 4 years ఆ, అప్పుడు చూసా. అనుకుంటా. దాంట్లో అయితే చాలా చిన్నగా ఉన్నాడు. అంటే ఉండొచ్చేమో, కాదని నేను అనను కానీ ఏమో మరి.
ఎందుకంటే ఇండియా కొంచెం ఏజ్ ఫ్రాడ్ కేసులు కొంచెం ఎక్కువైనప్పటి నుంచి, ఎస్పెషల్లీ రాహుల్ ద్రావిడ్ అండర్ 19 కోచ్ అయినప్పటి నుంచి కొంచెం ఆ ఏజ్ ఫ్రాడ్ అవన్నీ కొంచెం చాలా స్ట్రిక్ట్ గా తీసుకోవడం. మన అంతేగా మంజోత్ కర్లా అనేవాడు ఉండే, అట్లా చాలా చేశారు. మరి ఐ డోంట్ నో, మేబీ ఉండొచ్చేమో, అవునవును. ఐ డోంట్ నో, బట్ స్టిల్ ఏమైతే ఉంది, మనకి ఒక ప్లేయర్, మంచి ప్లేయర్ దొరికాడు అనుకోవాలి అంతే. యా, ఇండియన్ టీమ్ కి ఎర్లీగా ఒక ప్లేయర్ వస్తే బాగుంటది. ఉమ్, అదే. సో చాలా. అని నేను అనుకునే ఇప్పటిదాకా. అంటే సచిన్ టెండూల్కర్ లెగసీ కంటిన్యూ చేసినోడే వాడు లేడు కదా 60 తర్వాత వచ్చి. సో వీడు పిక్ అయితే బాగుంటది. ఉమ్, అదే రియాన్ పరాగ్ బాటమ్ హ్యాండ్ తో కొట్టాడు నిన్న సిక్స్లు, క్రేజీ సిక్స్లు అవి, మస్తుండే చూడనికి. బాటమ్ హ్యాండ్ తో కొట్టాడు, ఫ్రంట్ హ్యాండ్ తో కాకుండా. ఫుల్ ఫుల్ షాట్స్. బాబా, చాలా బాగా ఆడాడు మనోడు. స్పిన్ ని పుల్ చేశాడుగా. ఉమ్, ఒకటి ఫుల్, ఇంకోటి ఫ్లిక్, చాలా క్రేజీగా ఆడాడు మనోడు. అవును. కానీ చాలా వీటి మీద చాలా ప్రెషర్ పడిపోయింది. వాళ్ళు క్యాచ్ డ్రాప్ కూడా ఒకటి చేశారు. ఆ మటుకి చాలా ప్రెషర్ వచ్చేసింది జీటీ మీద. అదే అంటే ఓవరాల్ మేబీ గా వాళ్ళు ఏమనుకున్నారో మరి. అక్కడ నువ్వు చూస్తే ఒకటి రియాన్ పరాగ్ ఒక 6 కొట్టగానే క్యాచ్ డ్రాప్ అయింది. అదే ఓవరాల్ గా మంచి క్రేజీ మ్యాచ్, వన్ మ్యాన్ షో. అతను యా, లైక్ ఇన్ టోటాలిటీ లైక్ వన్ ఆఫ్ ద, ఐ మీన్ బెస్ట్ మూమెంట్స్ లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే అతను ఫాస్టెస్ట్ ఇండియన్, ఐ మీన్ ఫాస్టెస్ట్ సెంచరీ బై అన్ ఇండియన్ అందుకు. ఉమ్. సో సరే, ఈ రోజు మ్యాచ్ గురించి ఎస్ మాట్లాడదాం ఎస్. ఫాస్ట్ గా, ఎందుకంటే 7 minutes ఉంది. Um, ఈ రోజు మ్యాచ్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, జరిగిన మ్యాచ్ లో కొంచెం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది, ఈ రోజు మ్యాచ్. అంటే మీరు అనుకోవచ్చు కోల్కతాకి ఎందుకు సపోర్ట్ అని. నేను కోల్కతాకి ఎందుకు సపోర్ట్ చేశాను అంటే, ఇప్పుడు కోల్కతా ఇప్పుడు డీసీ గెలిచింది అనుకో, వాళ్ళు ఇక మీదికి మీదికి వెళ్ళిపోతానే ఉంటారు. ఒకటి టేబుల్ ఇంట్రెస్టింగ్ అవుతుందని, ఇంకోటి అఫ్ కోర్స్ మా ఆరెంజ్ టీం కోసం. ఎందుకంటే తర్వాత కోల్కతా మ్యాచ్లన్నీ సిఎస్కే, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ వీళ్ళతోనే ఉన్నాయి. కాకపోతే మీ ఆరెంజ్ టీం కోసం, మీ ఆరెంజ్ టీం నెక్స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ, జీటీ వీళ్ళతో ఉన్నాయి. గెలుస్తాం బ్రో, ఏంటి ఎస్, బ్రో. ఆరెంజ్ మళ్ళీ సేమ్, మళ్ళీ నువ్వు ఏదైతే కేకేఆర్ వాళ్ళకి గెలవాలనుకున్నావో ఆ కేకేఆర్ తో టీం ఉంది. కాన్ఫిడెంట్ అవడం మళ్ళీ అంటే ఉన్న పోనీ డీసీతో రెండు నాకేంది ఉంది. హైదరాబాద్ ఆర్ చెన్నై ఈ రెండిట్లో ఒకటి అవ్వాలి అని కోరుకుంటున్నాం. అది నాకెందుకో ఒక చిన్నపాటి ఆరెంజ్ టీం కంబ్యాక్ ఇస్తుందేమో అనిపిస్తుంది, గట్టి కంబ్యాక్ కానీ ఆ పైన ఇంకా టీంలు మాల్డివ్స్ ఉన్నాయి కొంది. రిటర్న్ తర్వాత. అట్లా. సరే, ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడదాం ఫాస్ట్ గా. ఆమ్, ఎందుకంటే లాస్ట్ 5 minutes ఓకే వచ్చారు. పవర్ ప్లేని చాలా మంచి వాడుకున్నారు అనిపించింది నాకు కోల్కతా నైట్ రైడర్స్. అవును అవును. ఆ, చాలా మంచిగా వాడుకున్నారు. అంకురిష్ రఘువంశీ తర్వాత మధ్యలో కొంచెం వికెట్ సంవాట్ స్లో అయింది, అప్పుడు స్పిన్ వచ్చినప్పుడు చాలా మెచ్యూర్ గా ఆడాడు అంకురిష్ రఘువంశీ. రింకు సింగ్ కూడా మంచిగానే ఆడాడు. అవును. దాని తర్వాత డ్రేరస్ వచ్చి దుష్మన్ చెమిరా, అబ్బో వాడు అంత మంచి బౌలింగ్ వేస్తాడని నేను అనుకోలేదు వాడు బయటలో అవును పడ్డాయేమో కానీ చాలా మంచి బౌలింగ్ వేశాడు. అవును. దాని తర్వాత లాస్ట్ ఓవర్ సినిమా, అవును. అబ్సల్యూట్ సినిమా. బాల్ తర్వాత మీదికి వెళ్తున్నారు, బాల్ తర్వాత రివ్యూకి మీదికి వెళ్తున్నారు. ఏవేవో జరిగిపోతుంది. ఫస్ట్ బాలే 6 పోయింది. దాని తర్వాత అవును తర్వాత వైడో బైసో ఏదో పడ్డది, వైడ్ పడ్డది. దాని తర్వాత ఎల్బి పడ్డది. అవును. దాని తర్వాత దుష్మంతా చెమీరా లెఫ్ట్ హ్యాండ్ ఎగిరి పట్టాడు క్యాచ్. అవును. ఈ మంచి అమ్మ క్యాచ్, క్యాచ్ అనుకున్నా. బౌల్ ఈ కడితే. అమ్మ ఏం క్యాచ్ రా బాబు అనుకున్నా. అది లెఫ్ట్ హ్యాండ్ అలా ఎగిరావు బ్రో అనిపించింది. ఏమో ఈ మధ్య శ్రీలంకన్ అంకుల్స్ బాగా క్యాచ్ తీస్తున్నారు. ఏమో అదే చెప్పలేము. మొన్న కూడా మీ టీంలో ఆడు తీసుకొచ్చాడు, లేకపోతే అక్కడ కూడా చాలా గట్టి క్యాచ్ అది. అవును. అవునవును. వాళ్ళు బ్రేవ్స్ అది. కవిందు మెండిస్. క్రేజీ క్యాచ్ అది కూడా. నేను కాకపోతే ఇవాళ డీసీలో
డూప్లెసిస్ కొంచెం ఆడుతున్నాడు కదా, కొంచెం గెలిపిస్తాడేమో, లాస్ట్ దాకా ఉంటాడేమో అనుకున్నా. బ్యాడ్ లక్. ఉంటుండే. అదంతా మహానుభావుడు దయ. సునీల్ నరేన్ ఎప్పుడైతే క్యాప్టెన్సీ చేయడం అవును, స్టార్ట్ చేశాడో అవును, నెక్స్ట్ అవును, అవును, లెవెల్కి అవును. వెళ్ళిపోయాడు మనోడు. నీ అమ్మ, ఆ రహానేకి ఆ ఫీల్డ్ లో కొంచెం ఆ చేతి మీద తగిలి ఆడ బయటికి వెళ్ళటం ఏంది, ఈడు సునీల్ కెప్టెన్సీ చేయటం అబ్బో, ఏంది. ఆ ఫీల్డింగ్ పెట్టడం, ఆ బౌలింగ్ డిస్ట్రిబ్యూషన్ క్రేజీ చేశాడు సునీల్ నరేన్. అవును. కాకపోతే వచ్చాడు ఇవాళ బౌలింగ్ మంచి చేశాడు. షౌట్ అవుట్ అక్షర్ పటేల్. మంచి అవునవును. బౌలింగ్ వేసుకున్నాడు. ఆ, వాడికి లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఇదైనా సరే, ఇంజరీ అయింది. ఈ మంచి బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. బాగా చేశాడు అవును. బ్యాటింగ్, చాలా బాగా చేశాడు బ్యాటింగ్. చాలా బాగా చేశాడు. విప్రాష్ వాడున్నంత నిగం. సేపు లిటరల్లీ ఉమ్, డూప్లెసీ కొంచెం తగ్గుతున్నా సరే, వాడున్నంత సేపు, అక్షర్ ఉన్నంత సేపు అసలు రన్ రేట్ ని చాలా ఈక్వల్ మెయింటైన్ చేశాడు. అవును. ఒక్క చోట కూడా అవును. తగ్గనివ్వాల రన్ రేట్ ని. ఓవర్కి 2 అప్పుడు బౌండరీస్ ఈజీ కొడుతున్నాడు సరదాగా. అప్పటికి గలీజ్ కొలాప్స్ అయిపోయింది కదా వాళ్ళ కళ్ళ అవును, ముందే. అవును. కేఎల్ వాళ్ళ రాహుల్ మంచి గాని. పార్ట్నర్షిప్ అయింది. అవును. 35 బాల్ 61 మంచి పార్ట్నర్షిప్ చేసుకున్నారు వాళ్ళు. చాలా కానీ మంచిగా ఇంకా ఆడారు వాళ్ళు. బ్యాడ్ లక్. ఉమ్. దాని తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ కూడా నరేన్ చాలా మంచిగా ట్రాప్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ అని. అవును, అవును, దాని అవును. తర్వాత ఫాఫ్ ని. అశుతోష్ అబ్బో, తర్వాత ఇంకా అశుతోష్ కూడా అంటే దొరికాడు ఈ చక్రవర్తి తర్వాత. వరుణ్ చక్రవర్తికి ఇచ్చాడు. అదే అంటే అదే అశుతోష్ అశుతోష్ స్పిన్ ఆ లో స్పిన్ స్పెల్ కంటిన్యూ చేయడం వల్ల మంచిదైంది తర్వాత. ఉమ్, ఉమ్, అది ఎందుకంటే 17th ఓవర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు స్పిన్. అవును, అవును, దాని తర్వాత దాని తర్వాత క్రేజీ విప్రాజ్ నిగం కూడా అప్పటికి, అంటే కేకేఆర్ జెన్యున్ భయపడ్డది తెలుసా, విప్రాజ్ అవును, నిగం అవును. ఎక్కడ కొట్టేస్తాడేమో అని. కానీ ఎందుకంటే అతను లాస్ట్ కూడా లాస్ట్ ఓవర్ కూడా అంతే ఉంది. 6 balls 24 25 కొంచెం. ఉమ్, అంతకు ముందు కూడా అటాక్ చేశారు కదా ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జి అప్పుడుతో అవును. కూడా. సో కొంచెం మంచి స్ట్రైకర్ విప్రాజ్ మాత్రం చాలా అవును. మంచి స్ట్రైకర్, మంచి బౌలర్, మంచి స్ట్రైకర్ కూడా బాగా పనికి వస్తున్నాడు. సో మన కొట్టే దగ్గర టార్గెట్ లో ఉన్నారు ఇంకా. లెగ్ స్పిన్ బ్యాడ్ లక్. ఆల్రౌండర్ ఇప్పుడు దాకా లేడు. ఇట్లాంటి అవును, 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 లెగ్ అవును, స్పిన్ అవును, వేసే హిట్టర్. క్రేజీ అవును, అవును. క్రేజీ అసెట్ అవుతాడు టీమ్ కి, ఇండియన్ టీమ్ కి. చాలా మంచిగా సెట్ అవుతారు ఇండియన్ టీమ్ కి. ఆ, మంచి, ఎందుకంటే బ్యాటింగ్ కూడా నీకు ఆ, వేరే దిగ్విజయ్ వీళ్ళందరూ ఉన్నా, మంచి ఉమ్, బ్యాటింగ్ ఇంత స్ట్రైక్ చేసాడు అవ్వడు లేడు. అవును. విత్ టైమ్ చాలా మంచిగా గ్రో సెట్. అవుతాడు. అవును, సునీల్ నరేన్ దేవుడియా ఈ రోజు మ్యాచ్ లో, నిజం చెప్తున్నా, దేవుడాడు. అవును, ఏ అమ్మా, క్రేజీ అవును, బౌలింగ్ వేసుకున్నాడు. అవును. ఆడు చాలా పర్సనల్ తీసుకున్నాడు. క్యాచ్లు కూడా, రన్అట్ కేఎల్ అవును, రాహుల్ రన్అట్. రాహుల్ది సునీల్ నరేన్ రాహుల్ది అవును, ఏమో అవును, అవును. మామూలు కాదు. చూసా. గాడ్ మోడ్ కి వెళ్ళిపోయిండు ఈరోజు. జస్ట్ కొంచెం మార్జిన్ లో పోయింది, లేకపోతే కేఎల్ ఉన్నా కొంచెం వెళ్ళేది స్కోర్. క్రేజీ 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 మ్యాచ్ ఓవరాల్, నెక్స్ట్ లెవెల్. మంచి మ్యాచ్ ఇవాళ, మంచి మ్యాచ్, ఇంట్రెస్టింగ్ మ్యాచ్. చాలా. సరే, రేపటి మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటది అని అనుకుందాం మరి. రేపటి మ్యాచ్ కూడా యా, లాస్ట్ 1 minute ఉంది. అనుకుందాం. అనుకోవటం తప్ప ఏం చేయలేం. ఎవరిది మన రేపటి మ్యాచ్? చెన్నై పంజాబ్. ఓ మై ఎస్. గాడ్, ఐఎమ్ సపోర్టింగ్ యా, చెన్నై టుమారో. ఇన్ చెన్నై. ఇన్ ఐఎమ్ చెన్నై. సపోర్టింగ్ యో చెన్నై. ఏ యా, ఐఎమ్ ఎస్. డెఫినెట్లీ సపోర్టింగ్ చెన్నై. మీకు మీకు దండం పెడతాను, రేపటికైనా సిఎస్కే మేనేజ్మెంట్ ప్లీజ్ టేక్అవుట్ దీపక్ హుడ్డా అండ్ బ్రింగ్ ఇన్ వన్స్ బేడి ప్లీజ్. యా, ఎస్. యా, యా. లెట్స్ సీ. ఓకే, విత్ సేయింగ్ దట్ వీఆర్ అబౌట్ టు ఫినిష్. ఓకే దెన్, రేపు మ్యాచ్ తర్వాత చూద్దాం, కలుద్దాం, ఏమవుతుందో మాట్లాడుకుందాం అప్పుడు. సీ యూ దెన్. బై బై. ఎస్, సీ యూ.